హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ డైలీ టార్గెట్ సిరీస్లో ఈరోజు వచ్చేసి 14th డే. సక్సెస్ఫుల్లీ 13 రోజులు కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఇంకో 13 రోజులు అయితే ఎగ్జామ్ ఉంది. సో మీరు మీ ప్రాక్టీస్ చేసే ఇంటెన్సిటీని, స్పీడ్ని అన్నింటిని పెంచుకున్నారు అని అనుకుంటున్నా. పెంచకపోయినా ఇప్పటి నుండి పెంచండి. అయితే ఈరోజు 14వ రోజు మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రీ, హైట్ అండ్ డిస్టెన్స్ రెండింటిని కంప్లీట్ చేసుకోండి. రీజనింగ్లో మ్యాథ్స్ ఇంకో 3-4 డేస్లో ప్రతిదీ టాపిక్ వైజ్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత సెక్షనల్స్ రాయడం స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ రాస్తున్నాము, కానీ ఎగ్జామ్కి ముందు ఎంత ఎక్కువగా రాస్తే అంత బాగుంటుంది, ప్రాక్టీస్ ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే మనము కొన్ని టాపిక్ వైజ్ చేశాము, దాని తర్వాత టాపిక్ వైజ్ ఆగిపోయింది. అది నాకు గుర్తుంది, చూస్తున్నా. కానీ ఆల్రెడీ టార్గెట్ చాలా ఎక్కువగా అయిపోతుంది కాబట్టి దానిని ఆపేశా. ఇప్పుడు ఒకసారి ఇంకో 2-3 డేస్లో మ్యాథ్స్ టాపిక్ వైజ్ రివిజన్ అయిపోతే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ కాకుండా సెక్షనల్ ప్రాక్టీసే చేద్దాము. ఎందుకంటే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఈ టైంలో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయడం కరెక్ట్ కాదు. రివిజన్ అయిపోతుంది ఆల్రెడీ. రివిజన్ అయిపోయిన తర్వాత సెక్షనల్ రాస్తే ఏది మిస్ అయినా అక్కడ కవర్ అయిపోతుంది. మనము లాస్ట్ 10 డేస్లో సుమారు 40-50 మాక్ టెస్టులు రాయడానికి ట్రై చేద్దాము. ఫుల్ కాదు, ఫుల్ ప్లస్ సెక్షనల్ అన్నీ కలిపి. ఆ లెవెల్ ప్రాక్టీస్ చేశాక ఎగ్జామ్లో 100% క్వాలిఫై అయిపోతాము. జస్ట్ చెప్పింది చేస్తే సరిపోతుంది, మీ ఎగ్జామ్ ఎట్లైనా క్రాక్ చేస్తారు. నెక్స్ట్ రీజనింగ్ మనం టాపిక్ వైజ్ మ్యాక్సిమం కవర్ చేసేసుకున్నాము. ఏం కవర్ చేసామనేది రేపు టార్గెట్ సిరీస్ మార్నింగ్ చెప్పేటప్పుడు చెప్పేస్తా, మనం ఏమేమి చేసాము ఇన్ని రోజుల్లో. సో ఈ రోజు నుండి మనం రీజనింగ్ సెక్షనల్ రాస్తున్నాం. మరి రీజనింగ్ సెక్షనల్లో ఆల్రెడీ మనము సెక్షనల్ టెస్ట్లు అంటే ప్రజెంట్ లైవ్లో ఇచ్చే సెక్షనల్ టెస్ట్లు రాసేసినాము. దాంట్లో ఒక 2 మిగిలినాయి అండ్ అడ్వాన్స్ సెక్షనల్ టెస్ట్లో 1-2 మిగిలినాయి అంతే. సో ఇప్పుడు మనం 2025 ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ సెక్షనల్ టెస్ట్ మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో 2025 CBT1 PYST అని ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ సెక్షనల్ టెస్ట్. దాంట్లో ఈరోజు వచ్చేసి ఫస్ట్ సెక్షనల్ టెస్ట్ రాయండి. క్లియర్లీ టెక్స్ట్ బుక్లో ఎలా అయితే మెన్షన్ చేసిందో దాన్ని నేను టైప్ చేసిన ఇక్కడ. ఎందుకంటే అది దొరుకుతలేవు చాలామందికి. అది క్లియర్గా చూసుకొని మాక్ని అటెంప్ట్ చేయండి. దీంట్లో కాంప్రమైజ్ అవ్వకండి, డెఫినెట్గా అటెంప్ట్ చేయండి. రీజనింగ్ లైట్లే వస్తుంది అని భ్రమలో ఉండకండి. ఎందుకంటే రీజనింగ్లో ఒక క్వశ్చన్ చేయకపోయినా మీరు చాలా చాలా బ్యాక్వర్డ్ పడిపోతారు. నెక్స్ట్ హిస్టరీ అనేది ఉండిపోయింది, హిస్టరీ కాదు. GKGSలో ఎకనామిక్స్ చేయండి అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ స్టార్ట్ చేయండి ఈరోజు. ఎందుకంటే స్టాటిక్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తాయి. మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడే స్టాటిక్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది, బట్ మీరు ఎలా చదువుతున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి ఇది కూడా చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో మంత్లీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాము. ఆగస్ట్ కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇంతకుముందు చెప్పిన యూట్యూబ్లో MCQs ఉన్నాయి, ఆ ప్లేలిస్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేయమని చెప్పిన 15-20 నిమిషాల వీడియో మీకు మహా లెక్క కాదు. 50 MCQలు మినిమం 50, కొన్ని వీడియోస్లో 70 MCQs ఉన్నాయి, కవర్ అయిపోతాయి. దాంట్లో ఈరోజు 7th వీడియో అండ్ 8th వీడియో కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ 7 మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసిండ్రు. 7 ఏది పెండింగ్ ఉన్నా మొత్తం అటెంప్ట్ చేయడం, పెండింగ్ ఉన్న అటెంప్ట్ చేసేయండి, అనాలిసిస్ పెండింగ్ ఉన్న అనాలిసిస్ చేసేసుకోండి. ఇవి 7 అయిపోతే ఈరోజు. రేపటి నుండి మనము ఒక్కసారి ఒక 10-11 టాపిక్ వైజ్ ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేసుకుందాం. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్లో కూడా కంప్యూటర్ కొన్ని ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేసుకుందాం. ఇవి అన్నీ విత్ అనాలిసిస్ కంప్లీట్ చేస్తే మీరు డెఫినెట్గా కంప్యూటర్లో వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే మరీ డీప్ క్వశ్చన్స్ ఇవ్వడు, అలా అని మరీ పైన ఇవ్వడు. 1-2 అయితే నార్మల్ క్వశ్చన్సే ఉంటాయి, మిగిలిన 1-2 ఇస్తే కూడా నార్మల్గా మీరు దీంట్లో అనాలిసిస్ కరెక్ట్ చేస్తే దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఈరోజు మాక్ టెస్ట్లో ఏమేమి అటెంప్ట్ చేస్తారు అని చూస్తే ఫుల్ మార్క్స్ 7 అటెంప్ట్ చేయండి. ఫౌండేషన్ టెస్ట్లో మ్యాథమెటిక్స్ సెక్షనల్ టెస్ట్ 9 అటెంప్ట్ చేయండి. నిన్నటి వరకు అడ్వాన్స్ రాసింది, ఈరోజు సెక్షనల్ అని పెట్టిన, కన్ఫ్యూజ్ అవ్వకండి. అడ్వాన్స్లో ఎన్ని అవైలబుల్ ఉన్నాయో అన్ని రాసేసినాం, ఇంకొకటి అవైలబుల్ రాలేదు. ఐ థింక్ రేపో ఎల్లుండో అవైలబుల్ వస్తుంది, అది కూడా రాసేస్తే మన అడ్వాన్స్ సెక్షనల్ టెస్ట్లు అయిపోతాయి. అండ్ ఈ సెక్షనల్ టెస్ట్ వచ్చేసి రేపు ఇంకొకటి అవైలబుల్ వస్తుంది, రేపటితో సెక్షనల్ టెస్ట్లు అయిపోతాయి. సెక్షనల్ టెస్ట్లు 10 ఉండే, అడ్వాన్స్ సెక్షనల్ టెస్ట్లు 5 ఉన్నాయి. మొత్తం ఈ 15 అయిపోతే మనం ప్రీవియస్ ఇయర్ మ్యాథ్స్ రాస్తాము.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో టాపిక్ వైజ్ టెస్ట్లు రాస్తున్నాం మనం. దాంట్లో ఈరోజు 7th and 8th టెస్ట్ అటెంప్ట్ చేసేయండి. డెఫినెట్గా అటెంప్ట్ చేయండి. మాక్ టెస్ట్లు చెప్పినట్టు విత్ అనాలిసిస్ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత రీజనింగ్ అడ్వాన్స్ సెక్షనల్ టెస్ట్ 4 రాయండి ఈరోజు. అండ్ జనరల్ అవేర్నెస్లో సెక్షనల్ టెస్ట్ 6 రాయండి. ఈరోజు ఒక రోజు అయిపోతే 1 or 2 days తర్వాత రెగ్యులర్గా నేను జిఎస్ 2 సెక్షనల్ టెస్ట్లు ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ వైజ్ రివిజన్ చేస్తున్నాం కాబట్టి టెస్ట్లు తగ్గినాయి. దీని తర్వాత డే మొత్తం మనం రాసేది మాక్ టెస్ట్లే ఒక 3-4 days. దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ రివిజన్ కోసం ఎక్కడైనా వీడియోస్ ఏదైనా ఉంటే వాటిని సజెస్ట్ చేస్తా. ఒక 2-3 days అది చూసుకోవడం, మాక్ టెస్ట్లు రాయడం ఇంతే ఉంటుంది. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది ఎక్కడి వరకు వెళ్తున్నాము, ఏమన్నా చేంజెస్ చేయాలా అనేది. డెఫినెట్గా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేదైనా చేంజెస్ చేద్దామన్నా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. మొత్తాన్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ హ్యాపీ హోలీ టు ఆల్. హోలీ ఉన్నది కానీ చదవడం మానేయకండి. ఎంత ఎంజాయ్ చేస్తారో ఎంజాయ్ చేయండి, బట్ దాని తర్వాత మళ్ళీ కూర్చొని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయండి.